హాయ్ నమస్తే, నేను లక్ష్మి. లక్ష్మీస్ క్రియేటివ్ వరల్డ్కి స్వాగతం. మనం పసుపు కొమ్ములు మన తోటలో హార్వెస్ట్ చేసుకుంది చూసాం కదండి. అయితే దాదాపు ఆ కొమ్ములు తీసి కడిగి 2 రోజులు ఆరబెట్టిన తర్వాత, ఇంట్లోనే ఆరబెట్టాను, ఎండలో కాదు. ఆరబెట్టిన తర్వాత వాటిని వెయిట్ చేసి చూస్తే కొంచెం తక్కువగా 3 కిలోల వరకు అయితే కొమ్ములు వచ్చాయండి. ఆ కొమ్ముల్ని నేను ఇలా సన్నగా తరుక్కున్నాను. అంటే చాకుతో తరిగితే తొందరగా ఆరవండి, అందుకే నేను ఇది ఆలు చిప్స్ అవి చేస్తాం కదా, దాంతో చిప్స్ లాగా కట్ చేశాను. చూడండి, సన్నగా ఇలా వచ్చాయి, త్వరగా ఎండిపోతాయి. అయితే ఇవి ఎండలో వేస్తే కలర్ అనేది షేడ్ అయిపోతుందండి, మనకు ఆ పసుపు రంగు అనేది పోతుంది. అందుకే కట్ చేసిన తర్వాత కూడా ఒక్కరోజు నేను ఇంట్లోనే ఆరబెట్టాను బట్ట పైన వేసి. తర్వాత పైకి వెళ్ళిన తర్వాత నాకు మధ్యాహ్నం నుంచి అయితే ఒక సైడ్ నీడ వస్తుందండి. ఆ నీడలో అయితే బట్ట పైన 2 రోజులు ఆరబెట్టాను. ఇవైతే చూడండి, ఇవి ఇలా వడియాల్లాగా అయిపోయినాయి, త్వరగా ఆరిపోయినాయి ఇవి. ఇప్పుడు ఇది వెయిట్ చూసుకుందాము. వీటిలో ఏంటంటే కొన్ని కొమ్ములు అయితే ఒక 1/2 కిలో కొమ్ముల వరకు అయితే నేను పక్కన తీసి పెట్టుకున్నానండి. చూడండి, ఇవి 2 రకాలుగా వచ్చాయని చెప్పాను కదా, 2 రకాల కొమ్ములు అయితే తయారయ్యాయి, అందుకే విడిగా పెట్టుకున్నాను. నెక్స్ట్ టైం అవి విడివిడిగానే నాటుకుందామని. ఇది చూడండి, కలరు ఇలా లెమన్ ఎల్లో లాగా వస్తుంది, కొంచెం లైట్ ఎల్లోలో. ఇది కొద్దిగా ఆరెంజ్ షేడ్ కనపడుతుంది, ఇక్కడ చూపిస్తాను. ఇది చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలా 2 కలర్స్ ఉన్నాయి, అందుకే నేను ఇలా విడివిడిగా తీసి పెట్టుకున్నాను. ఇవి మొత్తంగా ఒక 1/2 కిలో అయితే పక్కకు పెట్టానండి. ఇవి ఎండబెట్టిన తర్వాత వచ్చిన కొమ్ములు వెయిట్ చూసుకుందాం ఇప్పుడు ఒకసారి. చూడండి, 1/2 కేజీ అయితే పక్కకు తీసానని చెప్పాను కదా, అంటే ఇవి 2.5 కిలోల కొమ్ములు అండి. పచ్చి కొమ్ములు మనం ఫస్ట్ చూసుకున్నప్పుడు 2.5 కిలోలు. ఇప్పుడు ఎండిన తర్వాత చూడండి 350 గ్రాములు మాత్రమే వచ్చినాయి. ఇది పౌడర్ చేసిన తర్వాత దాంట్లో ఇంకా డస్ట్ లాగా పోయి ఇంకెంత మిగులుతుందో అది కూడా చూద్దాము. ఇప్పుడైతే పౌడర్ చేసుకుందాము. చూడండి, మూత తీయంగానే మంచి వాసన వస్తుందండి. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇది ఇప్పుడు జల్లెడ పట్టుకుందాము. ఇది పల్చటి బట్ట ఉంటే మాత్రం వస్త్రకాయం పట్టుకుంటే బాగుంటుందండి. అంటే బట్టలో వేసి జల్లెడలాగా చేసుకుంటే బాగుంటుంది, వస్త్రకాయం అంటాం కదా అలా. ఈ జల్లెడలో అయితే ఎంత చేసినా కానీ కొంచెం రఫ్నెస్ అయితే ఉంటుందండి. ఇలా జల్లించుకొని ఇలా వచ్చిందని మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకొని మంచి మెత్తగా పౌడర్ వచ్చేటట్టు అయితే చేసుకోవాలండి. ఉందండి, మెత్తగా అయితే ఉంది. కావాలంటే మళ్ళీ ఒకసారి దీన్నే మళ్ళీ జల్లెడ పట్టుకుంటే కొంచెం ఇలా బరకది ఏదైనా ఉన్నా మళ్ళీ తీసేయచ్చు. చూడండి, మొత్తం అయితే ఇప్పుడు జల్లెడ పట్టేశాను. ఇది వెయిట్ ఎంత వచ్చిందో చూద్దామండి. పౌడర్ అయింది కదా, ఈ పౌడర్ ఇప్పుడు ఎంత వెయిట్ ఉందో చూద్దాము. ఇవి మనకి మొత్తం 350 గ్రాములు కదండి ఇవి ముక్కలు. నేను 100 గ్రాముల ముక్కలు అయితే పక్కకు పెట్టాను. ఇది ఒక రకం కుంకుమ చేయడం కూడా చూపిస్తాను, అందుకు ముక్కలు కావాలని చెప్పి ముక్కలు పక్కకు పెడుతున్నాను. ఇవి 100 గ్రాములు పెడుతున్నానండి పక్కకి. మిగతాది పౌడర్ చేశాను. ఇప్పుడు ఇది వచ్చేసి 250 గ్రామ్స్ వరకు వచ్చింది. అయితే ఈ పౌడర్ తోటి ఒక రకం కుంకుమ చేయడము, ఈ ముక్కలతోటి ఇంకో రకం కుంకుమ చేయడం అనేది మీకు చూపిస్తాను. ఈజీగానే ఉంటుందండి. మనం ఏంటంటే ఇలా న్యాచురల్గా చేసుకుంటేనే బాగుంటుంది. ఇది తోటలో వచ్చిన పసుపు, దీంతో నేను కుంకుమ చేసుకొని మిగిలింది పిల్లలకి పెట్టేస్తాను. ఈసారి అయితే చాలా తక్కువ వచ్చింది నాకు. ఇలా పౌడర్ చేసిన తర్వాతనే కేజీ పైన అలా పౌడర్ వచ్చేది. ఈసారి చూడండి ఎంత రాలేదు, 1/2 కిలో కూడా రాలేదు.
కొమ్ములు అయితే ఎక్కువ రాలేదు నాకు, అందుకని కొంచెం కొంచెం చేసి కొద్దిగా పక్కకు ఉంచుతాను. లాస్ట్ టైంది పసుపు అయితే నాకు ఇంకా ఉంది పిల్లలు వాడుకోవడానికి, అందుకని ఇది ఒక 100 గ్రామ్స్, ముక్కలు ఒక 100 గ్రామ్స్ కుంకుమ అయితే చేసుకుందాము. మీకు ఇలా పండించుకోలేని వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా బయట నుంచి మనం పసుపు కొమ్ములు తెచ్చుకొని కొమ్ములు గట్టి ఉంటాయి కదండి, ఎండిపోయినాయి, అవి షాప్ నుంచి తెచ్చేసుకొని ఒక ముక్కల్లాగా చిన్న చిన్న ముక్కల్లాగా కొట్టేసుకొని వాటితోటి కూడా మనం ఈ విధంగా పసుపు అనేది రెడీ చేసేసుకొని కుంకుమ చేసుకోవచ్చండి. బయట నుంచి తెచ్చుకునే ఏంటంటే మనకు కెమికల్ కలుస్తుంది, ఏదైనా ఎలర్జీస్ కూడా రావచ్చు. ఒక్కసారి మీరు ఇలా చేసుకొని చూడండి, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన చేతితో మనం పసుపు కుంకుమ చేసుకున్నాము అంటే ఆ సంతోషమే వేరేగా ఉంటుందండి. అది కుంకుమ కూడా చూద్దాం ఇప్పుడు ఎలా చేద్దాం అనేది. ఇవి 2 రకాల కుంకుమ కదండి. ఈ పీసెస్ నానబెట్టడానికి మనకి ఒక రకానికి వచ్చేసి నిమ్మకాయ రసం కావాలి. ఇది వెలిగరం అండి. ఇది వెలిగరం మనకి ఇది సూపర్ మార్కెట్లలో, పూజా స్టోర్లలో, లేదు అంటే ఆయుర్వేద షాప్లలో అయితే కంపల్సరీగా దొరుకుతుందండి. చూడండి, రేటు కూడా ఏం పెద్దగా ఉండదండి. ఇది 100 గ్రామ్స్ ఏమో ఉంది, 50 రూపీస్ ఇది. ఇంకోటి ఇందులోకి వచ్చేసి పటిక అండి. ఇది అందరికి తెలిసే ఉంటుంది. పాతకాలంలో షేవింగ్ చేసుకున్న తర్వాత చల్లదనం కోసం దీంతో రుద్దుకునేవాళ్ళు, చల్లగా ఉంటుందని. ఈ 2 కూడా చల్లదనమే వస్తాయండి. దీంట్లోకి కొంచెం ఈ జవాది పౌడర్, మంచి సువాసన ఉండడానికి ఇది కొద్దిగా కలుపుకుందాము. ఇది ఒక రకం అండి. ఇంకోటి వచ్చేసి పసుపు పౌడర్లో, ఇది కుంకుమ రాళ్ళు అంటారండి వీటిల్ని. ఇవి ఇట్లా గ్రీన్గా ఉన్నాయి కదా, కొంచెం తడి తగిలినా కానీ ఇవి ఏంటంటే పింక్ కలర్లో కలర్ వచ్చేస్తుందండి. ఇవి 2 రకాలు కూడా మనకి కెమికల్ కాదండి, మనం న్యాచురల్ పద్ధతిలోనే చేసుకుంటున్నాము. ఇది కుంకుమ రాయి, దీనికి వచ్చేసి ఇలా పౌడరు, ఈ కుంకుమ రాళ్ళు వాడతాము. ఇందులో పచ్చకర్పూరం కానీ జవాది పౌడర్ కానీ లేదా 2 కానీ మనం వాడుకోవచ్చు మంచి వాసన రావడానికి. ఇంకొకటి ఈ రాళ్ళల్లో ఏంటంటే డైరెక్ట్గా ఇలా చేస్తాము, చూస్తారు కదా ఎలా చేస్తామనేది. ఇంకా మంచి కలర్ కావాలి అంటే ఒక 2-3 నిమ్మర రసం చుక్కలు కూడా కలుపుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుంది. చూద్దాం ఇప్పుడు. మనం చేసుకునేది 100 గ్రామ్స్ కుంకుమ అండి. ఇది అంటే 100 గ్రామ్స్ పసుపు వేసి కుంకుమ చేసుకుంటున్నాము. ఒక దానికి బౌల్ అయితే తీసుకున్నానండి. ఇది మనం తీసుకున్న నిమ్మరసం 70 ml నిమ్మరసం. ఇది పటిక అండి 5 గ్రామ్స్. ఇది వెలిగరం అండి 15 గ్రామ్స్. ఇవే కొలతలతో మీరు చేసుకున్నారంటే బాగా వస్తుందండి. ఫస్ట్ అయితే మనం ఇందులో నిమ్మరసం పోసుకుందాము. ఇవి విడివిడిగా అసలు పౌడర్ చేసుకోవాలండి. మనం చేసుకునేది 100 గ్రామ్స్ కుంకుమే కదా, అందుకని 2 జార్లో అయితే ఇది తక్కువైపోతుంది, అందుకని 2 కలిపి పౌడర్ అయితే చేస్తాను. ఇప్పుడు పౌడర్ చేసి చూపిస్తాను. ఇదండి, ఇప్పుడు 2 కలిపి మిక్సీ పడితే ఇలా వచ్చింది. ఇది ఇలా బయట పట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే చల్లదనం ఎలా అయితే ఉంటుందో అలా చల్లగా ఉందండి. ఇదంతా ఇప్పుడు ఈ నిమ్మరసంలో కలిపేసుకుందాము. ఇది చూడండి, ఇప్పుడు వేసిన పౌడర్ అంతా కూడా ఇందులో కలిసిపోవాలి నిమ్మరసంలో. ఇది కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న వాటర్ లాగానే ఉన్నాయండి, బాగా చల్లగా ఉంది. చూడండి, ఇప్పుడు ఇదైతే కలిసిపోయింది కదా. ఈ పీసెస్ 100 గ్రామ్స్ తీసుకున్నామండి, అవి ఇందులో వేసేస్తున్నాను. చూడండి ఇవి ఇందాక పసుపు పట్టిన తర్వాత కొంచెం రఫ్ది మిగిలిపోయిందండి, చిటికెడు, అది కూడా ఇందులో వేసేసాను. మళ్ళీ ఎలాగో ఇవి మిక్సీ పట్టుకోవాలి కదా.
ఇది రసం అంతా మనం తీసుకున్న నిమ్మరసం ఏదైతే ఉందో అదంతా వీటికి బాగా అంటేటట్టు కొంచెం ఇలా తీసుకోవాలండి. ఇంకోటి మనం సన్నగా తరుక్కున్నాం కదా ఇవి ముక్కలు అనేటివి, నిమ్మరసం కూడా కొంచెం టైం పడుతుందండి పీల్చుకోవడానికి. చూడండి ఇంకా ఇలా తడి కనపడుతుంది. అదంతా దీనికి పీల్ చేసుకోవాలి అంటే ఒక 5 నిమిషాలు టైం అయితే పడుతుంది. చూడండి ఇప్పుడు 5 నిమిషాలు అయింది కదా. మనవి పసుపు కొమ్ములు ఎలా ఉండినాయి చూసారు కదా. ఫస్ట్ ఇది చూడండి కలర్ అనేది లోపలికి అబ్జర్వ్ అయింది. రెడ్ కలర్ అయితే మారింది, మీకు తెలుస్తుందో లేదో. ఇవి చూడండి మనం తీసుకున్న కొమ్ములు ఇలా ఉన్నాయి ఎండిపోయినవి. చూడండి కలర్ మార్పు. ఇంకోటి ఈ రెడ్నెస్ అనేది చూడండి ఇలా వస్తుంది. వీటిని ఏంటంటే ఇలాగే కొంచెం ఏదైనా క్లాత్ అన్నా ఏదన్నా వేసేసి ఒక 2-3 రోజుల వరకు ఇలాగే ఉంచాలి. కొమ్ములు అయితేనేమో కొంచెం టైం పడుతుందండి, అవి కొద్దిగా లావుగా ముక్కలు కొట్టుకుంటాం కాబట్టి. ఇవి నేను పల్చగా కోసాను కాబట్టి నేను ఒక రోజు ఉంచుతాను. ఇప్పుడు వదిలేసి రేపు పొద్దున వరకు చూద్దాము. రేపొద్దున ఇవన్నీ కొంచెం బాగా పీల్ చేసుకొని డ్రై అయిపోతాయి కదా, వీటిల్ని ఒక 2 రోజులు నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ ముక్కలు అనేటివి మళ్ళీ పూర్తిగా ఎండిపోవాలి 2 రోజులు. 2 రోజుల తర్వాత చూద్దాం మళ్ళీ. ఇదండి ఇలా ఉంటాయి కుంకుమరాళ్ళు అనేవి. దాంట్లో నేను ఒక 5 గ్రామ్స్ అంత రాయి తీసుకొని ఇలా పౌడర్ చేసుకున్నాను. ఒక 5 గ్రామ్స్ ఉంటుందండి ఇది. 200 గ్రామ్స్ పసుపు తీసుకుంటున్నానండి. కొంత అడిగారు కుంకుమ కూడా కొంచెం కావాలి అని, అందుకని 200 గ్రామ్స్ అయితే ఇది తీసుకున్నాను పౌడరు. ఇప్పుడు ఈ జార్లో వేసుకుందాము. ఇది తీసుకున్న 200 గ్రామ్స్ పసుపు జార్లో వేసుకున్నాను. ఇవి కుంకుమ రాళ్ళు అండి. ఇదేంటంటే కొంచెం ఎక్కువసేపు పడుతూ ఉండాలండి. జారు వేడవుతుంటుంది కదా, ఆ వేడికి రంగు మారుతూ ఉంటుంది. ఆపి పట్టుకుంటూ ఉండాలి, ఆ వేడికే రంగు అనేది మారుతుందండి. చూడండి కొద్ది కలర్ చేంజ్ అయింది. అలా ఆపి పట్టుకోవాలండి. వేడవుతుంటుంది కదా జార్ అనేది, కొంచెం ఆపి పట్టుకోవాలి. పడుతున్న కొద్దీ రంగు మారుతూ ఉంటుంది. ఇది కుంకుమ రాళ్ళు అనేవి కొంచెం ఎక్కువ వేసేసారు అనుకోండి మరి డార్క్ కలర్ అయిపోతుందండి, మనకి అది చూస్తాం బాగా అనిపించదు. ఒకవేళ రంగు రాలేదు తక్కువ అనిపించింది అంటే మళ్ళీ ఒక చిటికెడు వేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఇదండి కలర్ చూడండి ఇలా అయితే వచ్చింది. మనం కొంచెం వేడవుతూ ఉంటుంది కదా, జారు కూడా చూసుకోవాలండి కొద్దిగా చల్లగేటట్టు. మళ్ళీ కాస్త ఆగి పట్టుకుంటూ ఉంటే ఇలా కలర్ అయితే చేంజ్ అవుతుంది. మనకి ఇంకా కలర్ రావట్లేదు అనిపిస్తే ఇదండి ఇది కొంచెం నిమ్మరసము కొద్దిగా యాడ్ చేద్దాము. ఇదండి ఇలా రెడ్ కలర్ అయితే వచ్చింది చూడండి. దీన్ని నలపాలండి, చేత్తో కూడా నలిపితే ఏంటంటే నలుపుతున్న కొద్ది కలర్ వస్తుంది. మనం ఎంత నలిపితే అంత రంగు వస్తుంటుందండి. ఇది మనం ఇది ఇప్పుడు బౌల్లోకి అయితే తీసుకుందాము. తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ జవాది వేసి బాగా నలుపుదామండి. ఇక్కడ వెలుతురికి కరెక్ట్గా వస్తలేదు, కొంచెం వెలుతురులోకి వెళ్దాము. ఇదండి వెలుతురికి అయితే వచ్చాము, వెలుతురులో అయితే కూర్చున్నాం. ఏదో ఇలా బౌల్లోకి అయితే తీసుకుందాం ఫస్ట్ దీన్ని. ఇది అంతా కలర్ వస్తూ ఉంటుందండి కింద పడితే, అందుకే పేపర్ వేసుకున్నాను.
ఇదండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ మన పూజకు వాడుకునే నువ్వుల నూనె ఉంటుంది కదండి, అది కానీ యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇది పసుపు కదండి, ఇలా పౌడర్ లాగా రాలిపోతుంటుంది. మనం పెట్టుకున్నా కానీ ఆగాలి కదా బొట్టు అనేది. కొద్దిగా ఈ ఆయిల్ అనేది చమురు ఉంటే మనకి పెట్టుకోవడానికి ఈజీగా వస్తుంది. అందుకు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం. ఇది ఇలా నలుపుతూ ఉండాలండి. నలుపుతున్న కొద్దీ రంగు మారుతూ ఉంటుంది. ఇలా అందరూ తయారు చేసుకోండి. కొంచెం కష్టం అనుకోకుండా ఉట్టిగా టైం ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలు టైం ఉన్నా కానీ చేసుకోవడానికి చూడండి. మార్కెట్లో నుంచే పసుపు కొమ్ములు తెచ్చుకోవచ్చండి. తెచ్చుకొని పలకొట్టి మనం ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటే బాగుంటుంది. మనం కుంకుమ బయట నుంచి తెచ్చుకున్నాము అంటే దాంట్లో కొద్ది రోజులకి నెల అవ్వడంతో పురుగులు వచ్చేస్తున్నాయండి. అంతంత కుంకుమ పారేయాలంటే కూడా మనకి బాధ అనిపిస్తుంది. ఆ కుంకుమని దేవుళ్ళకు కూడా మనం వాడలేం కదా, అందుకని కొంచెమన్నా ఇలా చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి. ఇప్పుడైతే మంచి సీజన్ అండి. ఇప్పుడు కొమ్ములు హార్వెస్ట్ అవుతుంటాయి కదా, మార్కెట్లో పసుపు కొమ్ములు కూడా దొరుకుతాయి. అవైనా చక్కగా తెచ్చుకొని ఎండపెట్టి ఇలా పౌడర్ చేసుకొని హ్యాపీగా తయారు చేసుకోవచ్చండి. ఇదండి, ఇలా నలిపితే చూడండి, ఒక 5 నిమిషాల పాటు నలిపాను. ఇట్లా మంచి రంగు వచ్చింది చూడండి. ఇప్పుడు ఇందులో కొంచెం జవాది వేసుకుందామండి. చూడండి, కొద్దిగా వేస్తున్నాను. మంచి సువాసన వస్తుందండి దీంతో. కొంచెం వేద్దాం. ఇలా కలుపుతుంటేనే చాలా మంచి వాసన వస్తుందండి. ఇది మరుసటి రోజుకి ఇంకా కలర్ మార్పు వస్తుందండి. ఇంకా మంచి థిక్ కలర్ వచ్చేస్తుంది. మనం ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా వీలుంటే గాజు బాటిల్లో కానీ స్టోర్ చేసుకోవాలండి. 5-6 నెలలు అయినా కానీ దీంట్లో పురుగు అయితే రాదండి. స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఒకరోజు కొంచెం సేపు కష్టపడ్డామంటే మంచి కుంకుమ మన చేతులతో మనం చేసుకున్నది దేవుడికి అర్చన చేసుకోవడానికి, బొట్లు పెట్టడానికి ఇలా బాగుంటుంది. ఇదండి, కొంచెం పచ్చకర్పూరం కూడా కలుపుదాము. ఇలా చిదిపి వేసుకోవడమే. ఇది ఒకటండి. ఇంకో పద్ధతి మళ్ళీ చూపిస్తాను. మనం ఇందాక నానబెట్టిన పసుపు కొమ్ములు అయితే చూశారు కదా, రేపు పొద్దున ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. అవి మళ్ళీ 2 రోజులు అయితే నీడలో అయితే ఆరాలండి. ఆరిన తర్వాత అవి మళ్ళీ మిక్సీకి వేసుకుందాము. చూడండి, ఒక నైట్ మొత్తము అలా వదిలేసాను కదా, ఇప్పుడు తడి అనేది అసలు లేకుండా మొత్తం పీల్ చేసుకున్నాయండి. ఇవి కలర్ చూసారా, మారిపోయింది కదా. ఇవి కొంచెం ఎండి మనకి పౌడర్ వస్తానికి ఎండేంత వరకు ఎండాలి కదండి. ఇవి ఎండేంత వరకు నీడలో అయితే ఒక 2 రోజుల పాటు మనం ఇప్పుడు వీటిని ఆరపోసుకుందాము. ఇప్పుడు పేపర్ పైన కానీ బట్ట పైన కానీ వేయొద్దండి. పేపర్ పైన వేస్తే దీంట్లో ఉన్న రంగు, అదే పసుపు రంగు అంతా కూడా పేపర్ పీల్ చేసుకుంటుంది కదా, బట్ట అయినా అంతే కదా, కలర్ అనేది పీల్ చేసుకుంటుంది. అందుకని కవర్ పైన వేసామనుకోండి, అది కవర్కి ఏం పెద్దగా కలర్ అనేది పీల్చుకోదు. కాబట్టి కవర్ పైన వేసి నీడలో అయితే ఆరబెట్టుకుందాము. ఆరిన తర్వాత మళ్ళీ చూద్దాము 2 రోజుల తర్వాత. ఇది ఇంకొక రకం కుంకుమ చేసుకుందామండి. వెలిగరంలో నానేసాం కదా, 2 రోజులు అయితే నీడలో ఆరబెట్టాను. చూడండి, బాగా ఎండిపోయినాయి ఇవి. దీన్ని ఇప్పుడు పౌడర్ అయితే చేసుకుందాము. ఈ టైప్ అయితే నేను చేసుకునేది ఫస్ట్ టైం అండి. కుంకుమ రాళ్ళు వేసి చేసింది అయితే నేను చాలా సంవత్సరాలు అయింది చేసి. ఇంతకుముందు చేసుకునేదాన్ని, అది ఐడియా ఉంది. ఇదైతే ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. ఇది కవర్ పైన ఆరేసానండి. పేపరు క్లాత్ అయితే కలర్ అంతా దానికే వచ్చేస్తుందని
కవర్ పైన వేసాను. ఇదైతే ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఇప్పుడైతే ఇలా వచ్చింది, ఇంకా నలగాలి, ఇంకా మళ్ళీ పట్టుకుందాం. ఇది కొంచెం బాగా వేడైందండి. ఫస్ట్ అయితే కొద్దిగా జల్లెడ పట్టేసుకొని మళ్ళీ మిగిలినది మిక్సీకి వేసుకుందాము. చూసారండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇది కొద్దిగా ఇప్పుడు ఆయిల్ కలుపుకుందాం దీంట్లో. చూడండి ఇప్పుడు ఇలా అయితే వచ్చింది కదా, దీంట్లో కొంచెం ఆయిల్ కలుపుకుందాము. ఇలా పొడి పొడిగా ఉంటే మనకు పెట్టుకోవడానికి రాదు కదండి, అందుకని ఆయిల్ కానీ నెయ్యి కానీ కలుపుకోవాలి. నేను ఆయిల్ కలుపుతున్నాను. మనకి పెట్టుకోవడానికి వచ్చేటట్టుగా చూసుకొని అంతవరకు కలుపుకోవాలండి. చూడండి ఇలా ఇంకా రాలిపోతుంది, అంటే ఇంకా కొద్దిగా నూనె పడుతుంది. ఈ 2 వెరైటీస్లో చేసిన వాటిల్లో నాకు ఈ వెలిగరం వేసి చేసింది కొంచెం ఈజీ అనిపించిందండి. అది కుంకుమ రాళ్ళు అయితే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కలర్ కూడా ఎక్కడంటే అక్కడ అంటడము అలా ఉంటుంది. చేసేటప్పుడు కూడా కొంచెం అది కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి కదా. ఇదేమో ముందే నానబెట్టేస్తున్నాం మనం. కలర్ ఇంకొద్దిగా కావాలి అని అనిపిస్తే దాన్ని బట్టే ముందే మనం వెలిగరం కానీ నిమ్మరసం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని నానబెట్టుకోవాలి. కాకపోతే దానికి దీనికి కలర్ తేడా అయితే ఉందండి. ఇది ఎరుపు రంగులోకి వచ్చింది, ఇదేమో మెరూన్ కలర్లో వచ్చింది. చూడండి ఆ రంగు రావాలి అంటే ఇది నిమ్మరసము, వెలిగరం, పటిక ఇవి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. పసుపు కొమ్ములు ఎంత నానితే అంత కలర్ వస్తుందండి. అది అంతా పీల్చుకోవాలి, రంగు అంతా పసుపు కొమ్ములు పట్టేసుకుంటాయి కదా. ఆ తర్వాత ఎండిన తర్వాత మనకి కలర్ అనేది పట్టేటప్పుడు ఇలా బయటకు వస్తుంది. ఇదండి ఇలా అయితే వచ్చింది కలరు. నాకు ఈ డార్క్ కలర్ కన్నా ఈ కలరే ఇష్టం అండి. ఈ వెలిగరం వేస్తే దీంట్లో ఇంకొంచెం ముదురు రంగు వస్తుందేమో, కానీ ఇలా బ్రౌన్ కలర్ మెరూన్ కలర్ అయితే రాదండి. ఇలా మెరూన్ రావాలి అంటే కుంకుమ రాళ్ళే వాడాలి. దీంట్లో ఇంకొంచెం డార్క్ కలర్ చేసుకోవాలి అంటే వెలిగరం వాడుకోవచ్చు. కానీ నాకు ఈ కలర్ అయితే బాగా ఇష్టం అండి. చూడండి ఇది కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం జవాద్ పౌడర్ వేసుకుందాము. ఇది మనం మంచి పసుపులోనే చేసుకున్నాం కదండి. బయట అంటే పిండి కలుపుతారో ఏం కలుపుతారో తెలియదు, కానీ ఒరిజినల్గా అయితే మనకి దొరకదండి. ఇది పసుపు వాసనే చాలా బాగా వస్తుంది. నెయ్యి వేసుకున్నామంటే ఆ నెయ్యి వాసన కూడా ఇంకా బాగుంటుందండి. ప్రస్తుతం నా దగ్గర నిండుకుంది నెయ్యి, అందుకే నూనె కలిపాను. ఇప్పుడు ఈ సువాసనకి ఇది కూడా కలిపితే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇలా ఉంటుంది, గంధం రంగులో ఉంది. ఈ కొంచెం అయితే ఇందులో కలిపేద్దాం. ఇప్పుడు కుంకుమ పెట్టుకోవడం అలవాటు లేని వాళ్ళు కూడా ఇది చూస్తే పెట్టుకోవాలనిపిస్తుందండి ఈ వాసనకి. ఇది వెలిగరం పటిక కదండి, ఇలా పట్టుకుంటే ఇది మాత్రం హాయిగా ఉంది, చల్లదనం చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా ఎలా ఉంది ఏంటి అనేది నాకు మీరు చేసుకున్న తర్వాత కూడా ఒక కమెంట్ ఇవ్వండి. చేసుకున్నారా, మీకు ఏది నచ్చింది, ఎలా ఏ టైప్లో చేసుకున్నారు.
నాకు కూడా ఒక కమెంట్ చేయండి మీరు చేసుకున్న తర్వాత. కానీ ఖచ్చితంగా చేసుకోండి. పురుగులు వచ్చేసి అది మనం పడేయలేక జల్లించుకొని మళ్ళీ దేవుళ్ళకి వాడి అదైతే బాగా అనిపించదండి. ఇలా కొంచెం చేసుకున్నా సరిపోతుంది, ఇంత చేయాలని లేదు కదా, కొద్ది కొద్దిగా చేసుకోండి. నేను ఇది 100 grams చేశాను అన్నాను కదా. ఈ కొమ్ములు పట్టిన తర్వాత కొద్దిగా రఫ్ పౌడర్ వస్తే దాన్ని కూడా మళ్ళీ కొంచెం సపరేట్గా నానేసి వేసానండి. ఇది 200 grams దాకా అయితే ఉంటుంది. దానికి తగ్గ క్వాంటిటీస్ మళ్ళీ నేను వేసుకున్నాను, అందుకే ఇంత ఉందండి ఇది. ఇప్పుడు కొంచెం పచ్చకర్పూరం వేసుకుందామండి. చూడండి ఇంతే, ఎక్కువ కలపట్లేదు, కొంచెమే వేసాను. చూడండి, ఒక్కసారి చేసుకున్నారు అంటే మీరు మళ్ళీ బయట తెచ్చుకోరండి. ఇలాగే చేసుకోవడానికి అలవాటు పడిపోతారు, బయట తెచ్చుకోవాలి అని కూడా అనిపించదు. ఇది కేరళలో అయితే దీన్ని ఇదే పద్ధతిలో తయారు చేసుకుంటారండి. అక్కడ తెలిసింది నాకు ఇలా చేస్తారు అని చెప్పేసి. చూడండి, ఇది ఈ కలర్ వచ్చింది, ఇది కలర్ ఉంది. మీకు ఈ రెండిట్లో ఏ కలర్ నచ్చింది, ఏ పద్ధతి నచ్చింది అనేది నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. దీన్ని ఇలా బాటిల్స్లో స్టోర్ చేసుకుంటే బాగుంటాయండి. గాజు బాటిల్స్లోనే వేసుకోవాలి. అలా వేసుకుంటే కొంచెం బాగా ఎక్కువ రోజులు బాగుంటుంది. ఈ ప్లాస్టిక్ అది యూజ్ చేయకుండా వీటిల్లో అయితే వేసుకుందాము. వీడు చూడండి చాలాసేపు అయిందంట, దాని దగ్గరికి వెళ్ళట్లేదని అదే వచ్చి ఇక్కడ చూడండి ఎంత బాగా నిద్రపోతుందో. ఇలా వేసుకున్న తర్వాత అండి కొంచెం పైనుంచి పచ్చకర్పూరం వేస్తున్నాను. కొద్దిగా అలా మూత తీయంగానే కూడా మంచి వాసన వస్తుంది. ఇందండి ఇలా కవర్లో వేసాను కదా, ఇది ఫ్రెండ్స్కి ఇస్తాను కండి. ఇలా కవర్లలో వేసి వాళ్ళకి ఇచ్చేస్తాను, పంపిస్తాను. ఇది నా దగ్గర పాతది ఉండాలండి, చేసేటప్పుడు ఏమో కనపడలేదు. ఇవి చూడండి కలరు ఇలా లైట్ గ్రీన్ కలర్లో ఇలా ఉన్నాయి కదా, కొత్తగా తెచ్చుకునే చూపిస్తాను. చూడండి, దీనికి రంగు తేడా ఉంది చూడండి. ఇది చేయడానికైతే కొంచెం నాకు ఎక్కువ టైమే పట్టిందండి, దీంతో కరెక్ట్గా కలర్ కూడా రాలేదు. ఇవైతే కొంచెం వేయంగానే కూడా బాగా మంచి కలర్ వచ్చేస్తాయండి. ఇవి దొరుకుంటే నేను దీంతో చేసేసేదాన్ని. మీరు మాత్రం తెచ్చుకుంటే ఈ లైట్ కలర్ ఉండేయే తెచ్చుకోండి. ఇది కొద్దిగా ఎక్కడ పడినా కానీ కలర్ వచ్చేస్తూ ఉంటుందండి, పింక్ కలర్ అనేది. ఇది అంతగా కలర్ రాలేదు. మీరు ఆ లైట్ కలరే తెచ్చుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది చేసుకోవడానికి కూడా. చూశారు కదండి ఈ 2 రకాల కుంకుమ ఎలా చేశాను ఏంటి అనేది పక్కా కొలతలతో అయితే మీకు చెప్పాను కదా. ఈ ప్రకారం అయితే మీరు చేసుకోండి. ఇది వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకో విషయం అండి, మీరు చూస్తున్నారు కొంతమంది కానీ కమెంట్ కానీ లైక్ కానీ చేయట్లేదు. కొంచెం ఈ వీడియోలు మీకు నచ్చినాయి అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఆ లైక్ మూలాన ఇంకొందరికి వీడియో అనేది షేర్ అవుతుంది కదా, నాకు కూడా కొంచెం సపోర్ట్ అవుతుంది. ఇంకా వీడియోలు చేయాలి అంటే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది, ఎదుటి వాళ్ళకి నచ్చుతున్నాయి అని అనిపిస్తుంది కదండి. అందుకని చిన్న లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి, మీకు నచ్చిందా లేదా అనేది కూడా చెప్పండి. ఇంకేమన్నా చేయొచ్చా, ఇంకెలా చేయొచ్చు అనేది మీరు కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి, కానీ కమెంట్ అయితే చేయండి. ఇదే అండి ఈ వీడియో. ఈ 2 రకాల కుంకుమలు చూపించాను కదా, ఇది వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.